ఓహో రెడ్డి గారి బ్రో. అంటే బేసిక్గా చాలా సాంగ్స్ ఉంటాయి, కానీ లూప్ మోడ్లో వినే సాంగ్స్ కొన్నే ఉంటాయి. అంటే అదే అదే సాంగ్ ఏ వర్క్ చేసినా, అంటే మనం ఫీల్లో సాడ్ ఫీల్లో ఉన్నా, హ్యాపీ మూడ్లో ఉన్నా, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏ ఫీల్లోనైనా వర్కౌట్ అయ్యే సాంగ్ మీరు ఇచ్చారు. రెడ్డి గారు అమ్మాయిరా. ఈ కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చారా మీకు? ఇప్పుడే మీరు ఫస్ట్ టైం, కానీ నేను నాకు ఇచ్చుకున్నాను. అంటే ఈ సాంగ్ నేను చాలాసార్లు వింటా, నాకే ఇప్పుడు కూడా బోర్ కొట్టదు ఈ సాంగ్, ఇంకా మంచి సాంగ్ చేసిన అన్నట్టు నాకు ఫీల్ ఉంటుంది. కానీ ఇట్లా లూప్ మోడ్లో వింటానని కొంతమంది చెప్పారు, కానీ మీరు చెప్పినంత పెద్ద కాంప్లిమెంట్. నేను ఫస్ట్ ఈ సాంగ్ విని ఓడి అమ్మ ఏ సినిమాలో ఉంది ఇది, వీరరాఘవ, అరవింద్ సమేత వీరరాఘవ, లేదంటే ఏదో పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదా కమర్షియల్ సినిమాస్, అలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్ అనుకున్నాను నేను. కట్ చేస్తే ఒక ఆల్బమ్ సాంగ్ అని తెలిసిన తర్వాత ఓరి నాయన ఆల్బంలో ఈ రేంజ్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు ఆయన. సో మొత్తం అసలు పీక్స్ బ్రో. అక్కడే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పడింది, ఎప్పుడైనా ఈ పర్సన్ ఒకసారి కలవాలి అని చెప్పి. థ్యాంక్ యూ. దాని మీద మీరు కన్సల్ట్స్ చేశారు ఏమైనా సాంగ్ మీద? ఇప్పుడు నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత రీసెంట్గా 31st మార్చ్ 31st డిసెంబర్కి నేను చేసిన ఫస్ట్. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు గ్రాండ్ గాలా చేశాను, మళ్ళీ ఎన్ఐటి కాలేజ్లో చేశాను నేను ఒకటి, మళ్ళీ 31st డిసెంబర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 11th మార్చ్ ఒకటి ఉంది కడపలో. ఒకసారి పెట్టండి, కడప, అనంతపురం ఈ ఏరియాలో, రాయలసీమలో ఒకసారి మీ కన్సర్ట్స్ పెట్టండి. ఒక రెడ్డి గారి సాంగ్ కూడా అక్కడ పెట్టండి. అదే మళ్ళీ నేను హైదరాబాద్ వస్తానో రాను అని తెలియదు అని చెప్పి. అఫ్రోజ్ అలీలా రారు, అఫ్రోజ్ అలీ బాయ్లా వస్తారు. అంటే అక్కడ ఎక్కువ రెడ్డిస్ ఎక్కువ కదా, సో వాళ్ళు కనెక్ట్ అవుతారు తొందరగా, అందుకని. అండ్ నెక్స్ట్ మాయ ఏదో చేసేసేవే అని, మాయ చేసేసావే సోహెల్ సాంగ్. అది బేసిక్గా ఆయన రీసెంట్గా సినిమాకి వచ్చిన, సినిమా ట్రైలర్కి, సాంగ్స్కి వచ్చిన వ్యూస్ కంట మీరు ఆయనతో కలిసి చేసిన సాంగ్కి వచ్చిన వ్యూస్ ఎక్కువ లిటరల్గా. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు చూసుకున్న ఆడియన్స్ చూసుకున్నా తెలుస్తుంది. అది ఎలా క్రియేట్ అయింది? సోహెల్కి మీకు మధ్యలో బాండింగ్ ఏంటి? ఇప్పుడు ఆ సాంగ్ ఎలా అంటే, యాక్చువల్లీ నేను రెడ్డి గారి అమ్మాయికి కంటిన్యూషన్ పార్ట్ ఒకటి తీసాం. ఎందుకంటే రెడ్డి గారి అమ్మాయి సాంగ్లో ఫస్ట్ లవ్ స్టార్ట్ అయింది అన్నట్టు వరకే ఎండ్ చేసాం మనం. లవ్ లోపల ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటుంది అన్నట్టు చూపిస్తామని మాయ చేసేసావి ఒక పొజెసివ్ లవ్ స్టోరీ అని తీద్దాం అనుకున్నాను. అంటే ఇద్దరు, ఒక బాయ్ ఫ్రెండ్ కూడా పొజెసివ్ ఉంటాడు, ఒక అమ్మాయి కూడా పొజెసివ్ ఉంటుంది. దానివల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు విడిపోయి మళ్ళీ కలిసినట్టు పెడదాం అన్నట్టు నేను ప్లాన్ చేశాను మాయ చేసేసావి. కానీ నేను లండన్ వెళ్ళిపోతున్నాను, నా దగ్గర అంత టైం లేకుండే యాక్చువల్లీ నేనే వీడియో తీద్దాం అన్నట్టు. సో నేను ఏమైంది, సోహెల్ అన్నని అడిగాను ఒకసారి, అన్న ఇట్లా ఒక సాంగ్ చేస్తున్నా, మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటే సాంగ్ వినిపించని చెప్తే వినిపించాను. సాంగ్ చాలా నచ్చింది సాంగ్, సరే అని చేసేద్దామని అలా చేసేసాను. ఎంత ఇచ్చావు సోహెల్కి? సోహెల్ అన్న నిజం చెప్పాలంటే కమర్షియల్ కనిపిస్తారేమో కానీ ఆయన కమర్షియల్ ఏం కాదు. ఎక్కడ కమర్షియల్ ఉండాలో అక్కడే కమర్షియల్ ఉంటారు. ఇప్పుడు నా కోసం అంటే ఒక బ్రదర్ లాగా నాకు ఫ్రీగా చేశారు. నాకు సాంగ్ ఫ్రీగా చేశారు? ఫ్రీగా చేశారు. అవునా? ఇంకా ఆయన చెప్తారు, నాకు చాలా మంది అడిగారు అఫ్రోజ్ నాతో సాంగ్ చేయమని, కానీ నేను ఎవరికి చేయలేదు, నీకు చేస్తున్నాను ఫస్ట్ టైం. నేను ఆల్బమ్ సాంగ్ ఇప్పటివరకు ఇక్కడ చేయలేదు, ఫస్ట్ నీ సాంగే చేస్తున్నానని నా 2 సాంగ్స్ చేశారు ఆల్బమ్. అవును 2 హిట్లు అయినాయి. సో ఇప్పుడు దాని మీద వచ్చిన రెవెన్యూలో ఏమైనా ఇచ్చావా ఆయనకి? నేను లండన్లో ఉండే కదా, సో అక్కడ ఎక్స్పెన్సెస్లో అయిపోయినాయి అవి. ఓకే, ఇప్పుడు సోహెల్ది ఒక సినిమా వచ్చింది బూట్ కట్ బాలరాజ్ అని. సో ఆ సినిమాలో కూడా ఏదో సాంగ్ మీరు చేస్తే రాహుల్తో పాడిచ్చారు, బీమ్స్ మ్యూజిక్ అటు వెళ్ళిపోయింది అన్నారు. ఆ ట్రాక్ అదేంటి అసలు? అంటే వెళ్ళిపోయిందంటే యాక్చువల్లీ ఏంటంటే, ఇది నేను ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్యూ బీట్స్ ఉన్నారు కదా, ఆ సాంగ్ యాక్చువల్లీ అతనిది, సిఎన్యూ బీట్స్. అతను 2018లో తాగి ఊగుదాం అని రికార్డ్ చేసుకొని పెట్టుకున్నారు. సో మాకు ప్లాన్ ఉండే, ఈ సాంగ్ మనం చేద్దాం బ్రో, మిగతా లిరిక్స్ మీరు రాయండి అని సీను నాకు చెప్తే, అవును చేద్దామని అన్నట్టు ప్లాన్ ఉండే మాకు. సోహెల్ నన్ను ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు మా దగ్గర ఇట్లా ఇది ఒక సాంగ్ ఉన్నట్టు కూడా నార్మల్గా అది ప్లే అయిపోయింది. రెడ్డి గారి అమ్మాయి ప్లే చేసేటప్పుడు అది కూడా ప్లే అయిపోయింది. తాగుదాం అది వినిపి ఒకసారి అన్నట్టు వినిపించాము మేము. సాంగ్ బాగుంది, ఇది మాకు ఇస్తారా, మా మూవీలో యూస్ చేస్తామని అన్ననే అడిగితే, మా మంచి మూవీ ఆఫర్ వచ్చింది కదా అని నేను ఇద్దరం మాట్లాడి సరే ఇద్దాం అన్నట్టు కొంచెం అలా మాట్లాడితే ఇంకా లిరిక్స్ వర్క్ మొత్తం మేము చేసాము. ఇంకా సిఎన్యూకి అతని క్రెడిట్స్ వచ్చాయి, అలా అయిపోయింది అది. మరి ఏమైనా అమౌంట్ పారితోషం, అదే రెమ్యూనరేషన్ మీకు ఏమైనా ఇచ్చారా? అంటే ఆ సాంగ్ నాది కాదు కదా,
నేను సిఎన్యూకి నేను సిఎన్యూతో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ కోసం. ఎందుకంటే సిఎన్యూ కూడా నాకు చాలా మేమిద్దరం ఎట్లా అంటే మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు సిఎన్యూ నా కోసం కొంచెం తక్కువలో చేస్తాడు, నేను సిఎన్యూకి కొంచెం వర్క్ అలా చేసిస్తాను అనమాట. ఇప్పుడు నా దగ్గర కూడా అంత అమౌంట్ ఉండదు సిఎన్యూకి. సిఎన్యూ ఏంటంటే కొంచెం మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి యూజువల్లీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఛార్జ్ చేస్తాడు, నా దగ్గర నుంచి కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే నేను సిఎన్యూకి కొంచెం ఎక్కడి నుంచైనా వర్క్ అయినా తెచ్చిస్తాను, లేకపోతే నేను పాడడం అయినా చేస్తాను, లేకపోతే నేను కొంచెం సాంగ్స్ అయినా రాసేస్తాను. సో అలా మా ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది. సో ఆ సాంగ్ నేను సిఎన్యూకి చెప్పాను, తాగుదాం సాంగ్ మీదే బ్రో, అందులో నేను ఏం రెమ్యునేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయను, నేను మొత్తం సాంగ్ రాసిస్తాను మీకు, మీ ఛానల్లోనే రిలీజ్ చేయండి, ఎందుకంటే మీరు కూడా నాకు మంచిగా చేసి ఇచ్చారు కదా, సో నా తరపు నుంచి ఇది మీకు ఉంటుంది నేను సిఎన్యూకి చెప్పాను. అలా ఉండే. సో దాని నుంచి ఏం రెమ్యునేషన్ వచ్చినా నేను దాన్ని ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు మీరు అన్ని సాంగ్స్ చేశారు కదా, ఎలా ఉంటుంది రెవెన్యూ, ఎలా ఉంటుంది? మనం బతకడానికి సరిపోద్దా, లేదంటే జస్ట్ ప్యాషన్ కోసం చేయడమేనా? అది ఇప్పుడు డిపెండ్స్ ఆన్ వ్యూస్. మనకి ఎంత వ్యూస్ వస్తే మనకు అంత అమౌంట్ వస్తుంది. సో మనం జడ్జ్ చేయలేం మన సాంగ్స్ మనకి అంత రెవెన్యూ తీసుకొస్తుంది అన్నట్టు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎక్కువ ప్రమోట్ కూడా చేయాలి. నేను ఇప్పటివరకు నా సాంగ్స్కి ఏం ప్రమోట్ చేయను. నేను ఏం వచ్చినా జెన్యున్ వ్యూస్ ఉంటాయి నావి, జెన్యున్గానే నేను తీసుకుంటాను. మనం కంటెంట్ ఎట్లా ఇస్తామంటే పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళే ప్రమోట్ చేయాలి, వాళ్ళకి నచ్చి కనెక్ట్ అయ్యి వాళ్ళే షేర్ చేస్తే అదే మనకు ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని నేను నమ్ముతాను. అమౌంట్ పెట్టి ప్రమోట్ చేయడం వేస్ట్ అని నమ్ముతాను నేను. వేస్ట్ అంటే ఆ టైం వరకు ఇంకా రాలేదేమో నేను. మన సాంగ్ మీద ఒక 10 to 15 lakhs వరకు, లేకపోతే 20 lakhs 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ఒక 5-6 lakhs ప్రమోషన్స్కి పెట్టవచ్చు. అంటే ఆ క్వాలిటీని పుష్ చేయడానికి మనం ఒక నేషనల్ లెవెల్ అయినా చేయొచ్చు సాంగ్, ఇంటర్నేషనల్ లెవెల్ సాంగ్ ఒకటి చేస్తే దానికి ఇంటర్నేషనల్ బూస్ట్ ఇవ్వడానికి మనం షేర్ చేయొచ్చు. అంతేగాని నార్మల్గా ఇప్పుడు నేనైతే చేస్తున్నాను కదా, దీనికి కూడా ప్రమోట్ చేయొచ్చు కానీ నేను చెయ్యను. ఎందుకంటే నా కంటెంట్ మీద నాకు కొంచెం నమ్మకం ఉంటుంది. ఇది పబ్లిక్కి కొంచెం పుష్ ఇస్తే చాలు, పబ్లిక్ దగ్గరికి కొంచెం తీసుకెళ్తే చాలు, వాళ్ళు పుష్ ఇచ్చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు. ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయి కూడా అంతే, దానికి ఏం ప్రమోట్ చేయకుండానే అది అంతవరకు వెళ్ళింది. ఇంకా రెవెన్యూ వరకు వస్తే ఇప్పుడు మనకి ఎంత వ్యూస్ వస్తే దానికి 1000 వ్యూస్కి మనకి 23 రూపీస్ అలా వస్తాయి. మానిటైజ్ అయిన తర్వాత 23-25 రూపీస్ అట్లా వస్తుంది. బయట ఏదో అనుకుంటున్నారు, ఏం లేదు అక్కడ కోట్లలో సంపాదించేస్తున్నారు యూట్యూబ్ పెట్టి అని చెప్పి. 1000 వ్యూస్కి 23 రూపీస్ వస్తాయి. అదే ఇంకా షార్ట్స్ వచ్చాయి కదా, అది 1000 వ్యూస్కి 0.8 పైసా అనుకుంటా, 0.08 పైసా. చెప్పదు బ్రో, కన్నీళ్ళు వస్తాయి ఆ రెవెన్యూ చూస్తూ ఉంటే. 1000 వ్యూస్కి అది చాలా, షార్ట్స్ అయితే ఇంకా చాలా ఘోరం. కానీ దాని నుంచి ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని చేయడం అంతేదని, రెవెన్యూ అయితే షార్ట్స్ నుంచి చాలా తక్కువ. ఎక్కువ మీరు ఏ హీరోకి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే?